ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్న రాత్రి 9:45 రై రై రారా పెద్ది నుండి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా సాంగ్ అయితే రాంగ్ టైంలో రిలీజ్ అయింది. 5కి రిలీజ్ చేయాలి, 6కి రిలీజ్ చేయాలి, 7 లాస్ట్ 8 అనమాట. ఆ తర్వాత రిలీజ్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అంటే 6కి బాగా పనిచేసేది. 6కి యువతలు మీరు ఎప్పుడైనా పోస్ట్ చేయండి, మంచి వ్యూస్ వస్తాయి, మంచి లైక్స్ వస్తాయి. అదే యూట్యూబ్ యొక్క అల్గారిథం మ్యాక్సిమం పనిచేస్తుంది అనమాట. కానీ నిన్న రాత్రి 9:45 సాంగ్ రిలీజ్ చేస్తే వ్యూస్ తక్కువ వస్తాయేమో, లైక్స్ తక్కువ వస్తాయేమో చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ నిజానికి మన చిక్కిరి సాంగ్ రికార్డ్ని లేపోతలు పడేశారబ్బా. వ్యూస్లో అయినా లైక్స్లో అయినా చిక్రీని అయితే ఇప్పటికీ ఈ రై రై రర సాంగ్ అయితే దాటేసింది. సో రికార్డ్ క్రియేట్ చేయాలన్న మన రామ్ చరణ్, దాన్ని బ్రేక్ చేయాలన్న మన రామ్ చరణ్ అని చెప్పి ఈ సాంగ్ చూస్తే మనకైతే పిచ్చ క్లారిటీ వచ్చేసింది. సో ఈరోజు ఈ సాంగ్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ సాంగ్లో మనకి వివరించింది ఏంది, మన పెద్దిగాడి క్యారెక్టరైజేషన్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా ప్రతి ఒక్క లిరిక్ కూడా అర్థవంతంగా ఉంది. ఏ సాంగ్ అయినా సరే మ్యూజిక్ హైలైట్ ఉంటుంది, లిరిక్స్ అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఉదాహరణకి మొన్న యా షేర్ సాంగ్ గుర్తుంది కదా, దాని లిరిక్స్ బ్రేక్ డౌన్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో అసలు అర్థం కాలేదనమాట. ఏదో తెలంగాణ వాడిని తెలంగాణ స్లాంగ్ నాకు అర్థం కాలేదు అని చెప్పి చాలా డెప్త్ ఆలోచిస్తే అప్పుడు ఆ సాంగ్ యొక్క లిరిక్స్ ఏంది అని చెప్పి నాకైతే అర్థమయ్యాయి. కానీ ఈ సాంగ్ లిరిక్స్ అయితే ఒక్కసారి వింటే ఎవరికైనా ఎక్కేస్తాయి అనమాట. ఆ పెద్దిగాడు ఎలా మోటివేట్ చేస్తుండో, తన టీంని ఎలా మోటివేట్ చేస్తుండో, మనల్ని ఎలా మోటివేట్ చేస్తుండో, ఫ్యాన్స్ని ఎలా మోటివేట్ చేస్తుండో అనేటటువంటిది చెప్పడం అని చెప్పి నాకైతే అనిపించింది. దీంట్లో ఒక మోటివేషన్ ఉంది, ఒక మంచి గ్రేజ్ ఉంది. అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మీ అందరికీ తెలుసు అనమాట. సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పి సాంగ్లోకి అయితే వెళ్ళిపోయారు. స్టార్టింగ్ ఇది రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా. రై రై రారా అంటే అర్థం ఏందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు రై రై రారా అంటే ఆ హ్యాపీగా వచ్చాయిరా. రై రై అంటే మనం ఒక స్లాంగ్ అనమాట, రై అని వెళ్ళిపోతాం కదా, ఆ విధంగా నీకు ఏది అడ్డు లేదు అనేటటువంటి తీరుగా రై రైన వచ్చారా. ఎక్కడ ఆగమాకరా, వెనక్కి తిరిగి చూడమాకరా, రై రైన వచ్చారా. అడ్డే లేని దారే రారా, నీ దారిలో ఏదైనా అడ్డు వచ్చినా కానీ అడ్డు తొలగించుకోండి. అడ్డే లేని దారే రారా, హద్దే లేని తీరే రారా. నువ్వు వచ్చేటటువంటి నీ తీరుకి నువ్వు ఎలా వస్తున్నావు దానికి చాలామంది కొన్ని హద్దులు పెడతారు. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇదే చేయాలి అనేటటువంటి హద్దులు పెడతారు. ఆ హద్దులన్నింటినీ కూడా దాటేసి తీరే రారా అనేటటువంటిది చెప్పడం. సో స్టార్టింగే మనకైతే మ్యాక్సిమం వివరించేటటువంటి ప్రయత్నం చేశారు చాలామంది. ఏఆర్ రెహమాన్ తప్ప మీకు వేరే సింగర్ దొరకలేదని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ పాడినంత ఇదిగా ఇంకెవరు కూడా పాడలేరు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ సాంగ్ని ఏనైతేనే కరెక్ట్గా పాడగలరు. ఎక్కడ మ్యూజిక్కి ఎలా హైలైట్ చేసి పాడాలి, ఎలా తగ్గించి పాడాలి, ఎలా స్పీడ్ పాడాలి, ఎలా స్లో పాడాలి అనేటటువంటిది ఆయనకు మట్టికి అర్థమైతే ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దూకేటి జోరై రారా, దూకుతూ రారా, జోరుగా రారా, పోరాటేటి పోరై రారా అంటే పోరాటం చేస్తే యుద్ధంలా నువ్వు రారా, నీలో 6 నూరై రారా, మందల్లోంచి వేరే రారా. నేను చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు వీడియోల్లో, 100లో ఒకలాగా మందల్లో ఒకలాగా ఉండమాకంటే 100లో ఒకలాగా ఉండండి అని చెప్పి చెప్తాను అనమాట. అక్కడ ఈ సాంగ్ను వివరించేటటువంటి ప్రయత్నం అనమాట. భయం పీకి పారేరా, భయాన్ని నీలో ఉన్నటువంటి భయాన్ని పీకే రారా, సిగ్గుంటే సీరేరా, సిగ్గు శాలం అన్నీ వదిలిపెట్టి సీరే కొట్టరా, జై కొట్టేసి పేరే రారా, నీ రాక చూసి లోకం చేసే హోరే రారా హోరే రారా. మామూలుగా లేదు కదా, ఫస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు దూకేటి జోరై రారా పారేటి అని చెప్పి ఆ పాఠం ఏదైతే ఉందో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారి మట్టికే ఇలా ఈ సాంగ్ను పాడగలరు అనేటటువంటి ఫీలింగ్ అనమాట. ఈ యొక్క అర్థమే రై రే రారాని డామినేట్ చేసే విధంగా దూకేటి జోరే రారా, పోరాటేటి పోరే రారా, నీలో 6 నూరారా, మందలోంచి వేరే రారా, భయం పీకి బారే రారా, సిగ్గుంటే సీరే రారా, జై కొట్టేసి పేరే రారా, నీ రాక చూసి లోకం చూసి హోరే హోరే రారా అనమాట. ఈ యొక్క సాంగ్ యొక్క అర్థం అనేటటువంటిది ఇంకా చాలా ఉంటుంది. బెరుగ్గా ఆ బెరుగ్గా, ఇరుగ్గా ఆ ఇరుగ్గా, పాతేసుకోకో ఎలా నువ్వు నిన్నే నీ లోపల. బెరుగ్గా అంటే భయంగా, భయంగా భయంగా, ఇరుగ్గా ఇరుగ్గా. లైక్ మనలో మనం కుమిలిపోతాం కదా, ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకో మాకు, నువ్వు నిన్నే నీ లోపల, నీలో ఇంకోటి ఉంటాడు వాడిని బయటకు తీసుకురా, వాడిని నువ్వు పాతి పెట్టి నీ లైఫ్ను ఎండ్ చేసేదాకా చెయ్యమాకు అనేటటువంటి ఇచ్చేటటువంటి మోటివేషన్ అనమాట. ఎవరికైనా సరే ఏదో చేయాలి అని ఉంటుంది. కొంతమందికి ట్రిప్స్కి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేరనమాట, భయం అనమాట, డబ్బులు అయిపోతాయో అన్న భయం, అక్కడికి వెళ్తే ఏమన్నా అయిద్దాం అన్న భయం, ఇంకా బెరుగ్గా ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, అయినా కానీ ఇరుగ్గా బతికేస్తారు. నీలో నువ్వు అలా నిన్ను పాతేసుకోమాకు అని చెప్పి చెప్పాడు అనమాట. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద వాళ్ళ యొక్క టీంకి ఇచ్చేటటువంటి మోటివేషన్. వచ్చి ఆడాలని చెప్పి ఉంటుంది క్రికెట్, బ్యాట్ పట్టుకోవాలంటే భయం, బౌలింగ్ వేయాలంటే భయం, చూసి నవ్వుతారేమో, చూసి వీడికి బౌలింగ్ వేయడం రాదురా, వీడు బాల్ వేస్తుండా, వీడికి బ్యాట్ పట్టుకోవడమే రాదు, వీడు క్రికెట్ ఆడుతుండా అని చెప్పి చాలామంది వాళ్ళని ట్రోల్ చేయొచ్చు. సో బెరుగ్గా భయంగా, ఇరుగ్గా నీకు ఇష్టం లేకపోయినా నీలో నువ్వే ఇరుగ్గా బతకమగరా అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం. ఏ 25 నువ్వు పాత బడిపోకురా. 25 వయసు, యంగ్ ఏజ్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా. ఇప్పుడు వయసోడు తలుచుకుంటే
పెట్టుకుంటే పెద్ద పెద్ద కొండలైనా సరే పిండి చేయగలడు అనేటటువంటి సామెత ఉంటుంది. ఎంతలోకి భయ్య ఒక సమ్మెత్తి అండ్ ఒక పెద్ద గన్ తీసుకొని ఒక కొండని కొట్టడం తలుచుకున్నాను అంటే ఎగ్జాక్ట్లీ 1 yearలో ఆ కొండను మొత్తం కూడా వేసేయచ్చు. సో 25 ఏళ్ల వయసులో అంత ఇది ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. వయసోడు ముందు ఏదాగదు గట్టా గుట్టగా అని చెప్పి పెద్ద పెద్ద సామెతలు ఉంటాయి. సో 25 ఏళ్ళకి నువ్వు పాత పడిపో, మాకు 25 ఏళ్ళకి నేను అచ్చేయలేను ఇచ్చేయలేను బెరుగ్గా ఇరుగ్గా అని చెప్పి నువ్వు పాత పడిపోమాకరు అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. ఏందాకి రాశారా బాబు లిరిక్స్, చాలా అంటే చాలా మోటివేషన్గా ఉన్నాయి. వింటున్నప్పుడే నాకు తెలియనటువంటి ఒక మోటివేషన్ అయితే నాలో వచ్చేస్తుంది అనమాట. నిన్నటిలాగే రేపు ఉందంటే ఈ రోజేం పీకామని అర్థమైంది. నేను చెప్పా కదా ఈ సాంగ్ గురించి, నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉందంటే ఏముందిలే ఇంక అయిపోయింది, రేపు కూడా ఇయ్యాల ఏముంటుందిలే, ఇయ్యాలాగే రేపు ఉంటుందిలే, అంతకుమించి ఏముందంటే మరి ఇయ్యాల నువ్వేం పీకుతావు, నిన్నట్లాగే ఈ రోజు కూడా ఉందంటే నిన్న అంతే ఉంది ఇయ్యాల అంతే ఉంది, ఇయ్యాల నువ్వేం పీకినవురా అని చెప్పి చెప్పాడు అనమాట. ఇప్పటిదాకా చిన్న మోటివేషన్ అయితే ఇచ్చిండు, ఇక్కడైతే కొద్దిగా చురకలు అయితే మొదలు పెట్టిండు అనమాట. లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండకూడదు. ఆల్రెడీ మనకి గ్లిమ్స్లో కూడా వివరించారు, ఒకేలాగా ఉండేనీకి ఒకేలాగా బతికేనీకి ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలి. సో నిన్నట్లాగా ఈ జీవితం ఉంది, ఒకేలాగా ఈ జీవితం ఉందంటే ఇంత పెద్ద జీవితం ఎందుకు. సో నిన్నట్లాగా ఈ రోజు ఉందంటే ఈ రోజేం పీకామని, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని. నీ అయ్య వడ్డీ అంటే ఇక్కడ చాలా అంటే చాలా డెప్త్ వస్తుంది అనమాట. మీ అయ్య మీద నువ్వు డిపెండ్ కామాకు అనేటటువంటిది చెప్పేటటువంటి ప్రయత్నం. సో మీ అయ్య వడ్డీ కట్టుకుంటూ నువ్వు బతికితే ఇక నువ్వు పొడిచేది ఏముందిరా, అవన్నీ వదిలిపెట్టి ఆ కంచెలు తెంచుకొని ఫ్యామిలీ అనేటటువంటి ఎమోషన్స్ వీటన్నిటిని తెంచుకొని బయటికి రారా అనేటటువంటిది చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. మొండెంలో తల దించేటైతే మొలతాడు ఎందుకు కట్టావు తెంచేసే. మొండెంలో అంటే 100 మందిలో నువ్వు తల దించుతున్నావు, ఏదో ఒక నర్వస్గా ఫీల్ అయ్యో, ఏదో ఒక డిమోటివేట్గా ఫీల్ అయ్యో, వాళ్ళందరి ముందు నువ్వు తల దించావు. అలాంటప్పుడు నీకు మొలతాడు ఎందుకు అంటే నువ్వు మొగోడు ఎలా అయినవురా, మొలతాడో లేనోని మొలతాడో లేనోని నీకన్నా మొండుని. నాకైతే ఆయాషేర్ గుర్తొచ్చింది. సో మొలతాడు అనేటటువంటిది కామన్ పాయింట్ అయింది అక్కడ. ఆయాషేర్లో మొలతాడు అనేటటువంటిది బాగా అంటే బాగా హైలైట్ అయింది, ఆ సాంగ్ కూడా వైరల్ అవుతుంది. సో ఇక్కడ మొండెంలో తల దించేటైతే 100 మందిలో నువ్వు తల దించేటైతే మొలతాడు ఎందుకు కట్టావు తెంచేసే. అక్కడేమో మన ఆయాషేర్లో నాని నాకు మొలతాడే లేదంటుండు, ఇక్కడేమో మన పెద్దగాడే మొలతాడే తెంచే అంటుండు. వా నువ్వు మొత్తం రక్తం మార్చుకొని వచ్చేసాయి, నీలో ఉన్నటువంటి నర అణువణువు ఆ రక్తం ఏదైతే ఉందో అదంతా కూడా మార్చుకొని వచ్చేసాయి. రై రారా ఇది వచ్చిందనమాట. ఆట అనుకోకాయ, ఆట అంటే బతుకోయి. క్రికెట్ అంటే చాలా మంది ఆటలాగే చూస్తారనమాట, దాన్ని జస్ట్ గేమ్ అనుకో, మాకు ఆ గేమే మన బతుకు, ఆ గేమే మన లైఫ్. నీ ఆట బతకాలి రోయ్, నీలో ఉన్నటువంటి ఆ ఆట ఏదైతే ఉందో అనువనున బతకాలి, ఇంకా చాలా మంది నువ్వు మోటివేట్ చేయాలి అనేటటువంటిది అనమాట. మాట అనుకోకాయ, గెలుపు అంటే వెలుగు, గెలుపుపై నువ్వు వెలగాలి రోయ్. భలే ఉంది కదా ఈ లిరిక్స్, చూసారా? ఆట అనుకోకే, ఆట అంటే బతికే, నీ ఆట బతకాలి. మాట అనుకోకే, గెలుపు అంటే వెలుగే, గెలుపుపై నువ్వు వెలగాలి. గెలుస్తూ నువ్వు అందరికీ ఒక స్ఫూర్తిలాగా నిలవాలి. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నైజం లేనట్టే, అర్థం కానట్టే. మండే గుండె అంటే ఇప్పుడు గుండెల్లో దమ్ము ఉండాలి అంటారు కదా, గుండెల్లో పొగరు ఉండాలి, గుండెల్లో కోపం ఉండాలి, అరే గుండెల్లో దమ్ముంటే రారా అంటారు కదా, ఆ విధంగా అనమాట. మండే గుండె అంటే నీకు కోపరా అన్నటువంటి గుండె, పౌరుషం లేనటువంటి గుండె, ఎవడు ఏమన్నా కానీ పడే గుండె నీకున్నట్టయితే కాళ్ళు చేతులు ఉన్నా లేనట్టే. సో నీలో ఒక మోటివేషన్ అనేటటువంటిది ఉండాలి, నీలో ఒక స్ఫూర్తి అనేటటువంటిది ఉండాలి. ఆ గుండెగానే నీలో లేదు, ఆ దమ్ముగానే నీలో లేదు అనంటే కాళ్ళు చేతులు ఉన్నట్టు అంటే నువ్వు అవిటివాడివి, నువ్వు పక్షపాతం వచ్చినోడివి అని చెప్పేటటువంటి అనమాట. రైరే రారా బెరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకలా నువ్వే నిన్ను నీ లోపల 25 ఏళ్ళకి నువ్వు పాతపడిపోకరా. ఈ విధంగా సాంగ్ అయితే ఎండ్ చేసేసారనమాట. లాస్ట్లో అయితే పెద్ద ఇంకో కొత్త మేనరిజాన్ని చూపించిండు. ఫస్ట్ మనకు ఆ గ్లిమ్స్లోనేమో బ్యాట్ ఇలా ముందుకు కొట్టి వచ్చి బాల్ కొట్టడం అనమాట, అది చాలా హైలైట్ అయింది, చాలా వైరల్ అయింది. సో అది రీక్రియేట్ చేశారు కదా, ఇప్పుడు ఇది చేయండి. బ్యాట్ పైకి ఎగరేస్తుండో, కింద భూమి మీద చేతులు పెడుతుండో, మట్టి రాసుకుంటుండో, మళ్ళీ బ్యాట్ పట్టుకొని బాల్ కొడుతుండో. దీన్ని ఎవడు కూడా రీక్రియేట్ చేయలేడు అని చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. ఏ విధంగా సాంగులు అయితే చాలా అంటే చాలా డెప్త్ ఉంది. నాకైతే ఈ లిరిక్స్ పిచ్చిగా నచ్చాయి. నిన్న సరిగ్గా మాట్లాడలేదు, అందుకే ఈ వీడియోతో అయితే మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తా. మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. భయ నీకు ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ నచ్చాయా, ఈ సాంగ్ లిరిక్స్ నచ్చాయా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, ఇప్పుడే చేస్తే బాగోదు కదా. బాయ్ నమస్కారం, ఉంటా మరి.